కర్బర్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇలా పేర్లు చెబుతారు. కానీ వీళ్ళందరికంటే మించి ఆస్తులు కలిగి ఉన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. దీంతో ప్రపంచ ఆర్థిక నిపుణులు పుతిన్ ను భూమిపై ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేర్కొంటారు. అయితే రష్యా అధ్యక్షుడు మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కానీ తన సంపద వివరాలు కానీ ఎప్పుడూ బయట పెట్టాడు. చాలా గోప్యంగా ఉంచుతాడు. ఇక చాలా మంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే పుతిన్ గురించి మరింత సమాచారం బయటపడే కొద్దీ అతను మరింత రహస్యంగా మారుతారని, ఏ మాత్రం ఆయనకు సంబంధించిన ఏ విషయం బయటకు రానివ్వరని చెప్తారు. అయితే ఆర్థికవేత్తలు అదేవిధంగా కొన్ని నివేదికల ఆధారంగా ఆయన సంపద ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. అంత సంపద ఈ భూమి మీద ఇంకెవరి దగ్గర లేదట. పుతిన్ సంపద దాదాపు $200 బిలియన్ అని అంచనా. దీంతో ప్రపంచ కుబేరులు అనగానే వినిపించే ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మోటా CEO మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ పేర్లు కూడా పుతిన్ తర్వాతే అట. కానీ రష్యా అధ్యక్షుడు అంటేనే రహస్యం. ఆయన వ్యక్తిగత జీవితం ఓ రహస్యం. ఆయనకు ఎంతమంది భార్యలున్నారు, ఎంతమంది పిల్లలున్నారు, ఆయన ఏ ఇంట్లో ఉంటాడు, ఆయనకు ఎన్ని నివాసాలున్నాయి, ఆయనకున్న ఆస్తులు అన్నీ కూడా పెద్ద రహస్యం. అయితే ప్రపంచ ఆర్థిక నిపుణుల ప్రకారం పుతిన్నే ఈ ప్రపంచ కుబేరుడు. ఎందుకంటే ఆయనకున్నంత సంపద ఈ భూమి మీద ఇంకెవరికీ లేదు. కానీ అధికారికంగా మాత్రం ఆయన ఆస్తుల విలువ ఎవరికీ తెలియదు. ఆయన పేరుపై ఏ ఒక్క ఆస్తి ఉండదు. ఇక పుతిన్ బాడీ గార్డ్స్, పుతిన్ డబుల్ బాడీ, పుతిన్ కాన్వాయ్ ఇలా ప్రతిదీ కూడా ఓ రహస్యంలానే మిగిలిపోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే పుతిన్ గురించి మరింత సమాచారం బయటపడే కొద్దీ అతను మరింత రహస్యంగా మారుతారని అంటారు. ఇక ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం అధికార పత్రాలలో పుతిన్ తాను కేవలం ఒక ప్రభుత్వ అధికారిగానే చెప్పుకున్నారు. పుతిన్ కు నల్ల సముద్రంపై అత్యంత ఖరీదైన ప్యాలెస్ ఉందని సమాచారం. ఇది 100 ఎకరాల్లో విస్తరించబడి ప్యాలెస్ లా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో చాలా విశాలమైన గదులు, ఇటాలియన్ అలంకరణ, థియేటర్ హాల్, స్పా, వైన్ రూమ్లు ఉన్నాయని సమాచారం. అయితే ఈ ప్యాలెస్ కు భూగర్భ మార్గాలున్నాయట. దీంతో ఇది యావత్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా నిలుస్తుందట. ఇక రష్యా అధ్యక్షుడు తన భద్రత కోసం రష్యా లోపల బయట కూడా చాలా రహస్య సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. వీటి భూగర్భంలో అత్యంత సౌకర్యవంతంగా నిర్మించారని, అత్యాధునిక నిఘా సాంకేతికత అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది. పుతిన్ మిత్రుల అకౌంట్లలో మాత్రం బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేరు మీద లగ్జరీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. మిత్రుల ఫ్యామిలీ మెంబర్స్ పైన కనక వర్షం కురిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికారికంగా పుతిన్ ప్రతి ఏడాది $1,40,000 ఆర్జిస్తున్నారు. పబ్లిక్ పేపర్స్ ప్రకారం ఆయనకు లెక్కలు లేని ఆస్తులు చెప్పలేనని ఉన్నాయట. $100 మిలియన్ల ఖరీదు చేసే ఓ నౌక ఉన్నట్లు తెలుస్తోంది. మొనాకోలో ఆయనకు సుమారు $4 మిలియన్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది. పుతిన్ ప్రేమికురాలి పేరిట ఆ బిల్డింగ్ ను ఖరీదు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మాజీ భార్య పేరిట ఫ్రాన్స్ లోను అత్యంత విలాసవంతమైన భవనం ఉందట. అయితే ఏ ఒక్క ప్రాపర్టీ కూడా నేరుగా పుతిన్ పేరు మీద లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన సంపదను అంచనాలు వేయడమే తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో పాటు పుతిన్ కు ఓ కదిలే కోట కూడా ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రత్యేక రైలు. ఇది బయట నుంచి చాలా మామూలుగా కనిపిస్తోంది. కానీ లోపలకు వెళ్తే కళ్ళు చెదిరిపోవడం ఖాయమంటారు. అందులో జిమ్ నుంచి స్పా వరకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే దీని భద్రత, సాంకేతికత కూడా అత్యంత ఆధునికంగా ఉంటుంది. ఎలాంటి ముప్పును అయినా ఈ రైలు ఎదుర్కోగలదు. దీన్ని కూడా కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య పెట్టడం జరిగిందట. ఇక ఆయన ప్రయాణించే విమానాలను ఫ్లయింగ్ లెగ్మిన్ అనే పిలుస్తారు. విమానంలో అచ్చంగా 5 స్టార్ హోటల్ ఉంటుంది. ఇవే కాకుండా పుతిన్ దగ్గర చాలా విలాసవంతమైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా చాలా ఉన్నాయని చెబుతారు. పుతిన్ కు కార్లను, వాచీలను సేకరించే అలవాటు ఉందని తెలుస్తోంది. ఆయనకున్న వాచీల్లో $1 మిలియన్ల విలువైనవి కూడా ఉన్నాయి.